లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఫోకస్ చేస్తున్నారు. పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కలిగించి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు విస్తృత ప్రయత్నాలు జరుపుతున్నారు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, మరోవైపు ప్రైవేటు సంస్థల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుతో కాసేపట్లో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భేటీ కానున్నారు. అనంతరం సిఐఐ ప్రతినిధుల బృందం కూడా సమావేశం కానుంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య లైవ్ ద్వారా అందిస్తారు. సత్య, ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అదే రకంగా నిర్ణయాలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. ఏంటి వివరాలు? విభజన తర్వాత, అదేవిధంగా 5 ఏళ్ల విధ్వంస పాలన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా కోనరిల్లింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని తిరిగి పూర్తి స్థాయిలో పైకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా ఇప్పటికే బీపీసీఎల్ భారత్ పెట్రోలియంకి సంబంధించి ఒక ప్లాంట్ను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు దానికి సంబంధించి వస్తాయని చెప్పారు. విన్ఫాస్ట్ పేరుతో ఒక కార్ల కంపెనీ బ్యాటరీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇదే సమయంలో ప్రభుత్వ రంగం, అదేవిధంగా ప్రైవేటుకు సంబంధించినటువంటి కంపెనీలను ఆహ్వానించేందుకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా పెట్టుబడులను విస్తృతంగా ఆకర్షించేందుకు ఈ రోజు నుంచి ఆయన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టనున్నారు. దీనికి సంబంధించి విస్తృత ప్రయత్నాలు కూడా ఎప్పటికైనా ప్రారంభించారు. ఈ రోజు దీనిలో భాగంగానే టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో ఈరోజు సమావేశం కాబోతున్నారు. టాటా గ్రూప్కి సంబంధించినటువంటి వివిధ పరిశ్రమలు, ప్లాంట్లు ఏర్పాటుకు సంబంధించి వీరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు సిఐఐ ప్రతినిధి బృందంతో కూడా ఈరోజు ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. సిఐఐ డీజీ చంద్రజిత్ బెనర్జీతో ఈరోజు భేటీ అవుతారు. రాష్ట్రంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ద్వారా పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించి త్వరలోనే తేనున్నటువంటి పారిశ్రామిక పాలసీ ఏ విధంగా ఉండబోతుందనే దాని మీద కూడా ఆయనతో చర్చించి లోటుపాట్లను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి. కాబట్టి ఈ సమావేశం కూడా చాలా కీలకంగా ఈరోజు జరగబోతోంది. దీంతో పాటు మధ్యాహ్నం 1:30 అమరావతి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధులతో భేటీ కాబోతున్నారు. రాష్ట్ర రాజధానిలో ఇంటర్నేషనల్ లా స్కూల్ ఏర్పాటుపై వారితో చర్చించబోతున్నారు. ఈరోజు మొత్తం కూడా ఈ పరిశ్రమల స్థాపనకు సంబంధించి, అదేవిధంగా రాష్ట్రంలో వివిధ సంస్థల ఏర్పాటుకు సంబంధించి ప్రధానంగా చర్చలు ముఖ్యమంత్రి నిర్వహిస్తారు. తరువాత మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయం నుంచి నేరుగా హెలికాప్టర్లో గన్నవరం బయలుదేరి వెళ్తారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీలో ఈ సాయంత్రానికి ఢిల్లీ చేరుకున్న తర్వాత రేపు ప్రధానితో పాటు పలువురు మంత్రులను కూడా ఆయన కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి గతంలో ఏదైతే మనకు బడ్జెట్లో 15,000 కోట్ల అమరావతికి వివిధ ఆర్థిక సంస్థల ద్వారా ఇప్పిస్తామన్నారో దాని విషయం పైన చర్చించబోతున్నారు. దీంతో పాటుగా రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఏదైతే గతంలో జగన్ హయాంలో తీసుకున్న రుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా రీషెడ్యూల్ చేయాలి, మరి కొంత సమయం వాటిని తీర్చడానికి ఇవ్వాలని కూడా ఆర్థిక మంత్రిని కలిసి కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సత్య.